వైజాగ్లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియా. కానీ అక్కడే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి ఉందన్న నిజం ఎంతమందికి తెలుసు? అదే ప్రంబనన్ మహాశివాలయం. త్వరలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభవో సుబియాంటోతో కలిసి ఈ అద్భుతమైన గుడిని సందర్శించనున్నారు. అసలు ఒక ముస్లిం దేశంలో ఇంత పెద్ద హిందూ ఆలయం ఎలా వెలిసింది? 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడిలో ఉన్న నమ్మశక్యం కాని రహస్యాలు ఏంటి? ప్రధాని మోదీ టూర్ వెనుక ఉన్న అసలు విశేషాలేంటో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అద్భుతమైన ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని 8వ శతాబ్దంలో మతారం రాజవంశానికి చెందిన రకాయ్ పికాథన్ అనేటువంటి రాజును నిర్మించారు. ఆ కాలంలో ఇండోనేషియాలో బౌద్ధ మతానికి ప్రతీకగా ఉన్న బోరోబుదూర్ ఆలయానికి ధీటుగా హిందూ ధర్మ వైభవాన్ని చాటి చెప్పేలా ఈ భారీ శివాలయాన్ని నిర్మించారు. ఒకప్పుడు ఈ సముదాయంలో ఏకంగా 240కి పైగా గుడులుండేవి. ఇక్కడ ప్రధానంగా త్రిమూర్తులకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 పెద్ద ఆలయాలుగా ఉండేవి. ఇందులో మహాదేవుడైన శివుడి ఆలయం అందరికంటే పెద్దది. దీని ఎత్తు సుమారు 47 మీటర్లు, అంటే దాదాపు 15 అంతస్తుల భవనం అంత ఎత్తు అన్నమాట. ఈ 3 ప్రధాన గుడులకి ఎదురుగా త్రిమూర్తుల వాహనాలైన నంది, గరుడ, హంసలకు కూడా ప్రత్యేకమైన ఆలయాలు నిర్మించడం ఇక్కడ విశేషం. ఇక ఈ ప్రంబనన్ ఆలయానికి ఉన్న మరో అద్భుతమైన ప్రత్యేకత మన భారతీయ ఇతిహాసం రామాయణం. అవును, ఈ గుడి గోడలపైన రామాయణ ఘట్టాలను, కృష్ణ లీలలను అద్భుతమైన శిల్పాలుగా చెక్కారు. భక్తులు శివాలయం చుట్టూ సవ్య దిశలో తిరుగుతూ వెళ్తే రామాయణ కథ మొత్తం కూడా ఒక సినిమా చూసినట్లుగా కళ్ళ ముందు కదులుతుంది. హిందూ దేశం కాని ఇండోనేషియాలో ఇప్పటికీ ఇక్కడ ప్రతి పౌర్ణమి రాత్రి రామాయణ బ్యాలే అనే భారీ నృత్య ప్రదర్శన జరగడం మన సనాతన ధర్మానికి గొప్పతనానికి నిదర్శనం. ఎంతో వైభవంగా వెలుగొందిన ఈ ఆలయం 10వ శతాబ్దంలో మౌంట్ మేరాపి అగ్నిపర్వత విస్ఫోటనాలు, భారీ భూకంపాల కారణంగా మట్టిలో కూరుకుపోయింది. వందల ఏళ్ల పాటు అడవిలో ఎవరికీ కనిపించకుండా పోయింది. మళ్ళీ 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు దీన్ని కనుగొన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దీని చారిత్రాత్మక ప్రాముఖ్యతను గుర్తించిన యునెస్కో 1991లో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. ఇప్పుడు ప్రధాని మోదీ ఈ ఆలయాన్ని సందర్శించడం వెనుక ఒక వ్యూహాత్మక అడుగు కూడా ఉంది. భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా శిథిలావస్థలో ఉన్న ఈ చారిత్రక ఆలయ పునరుద్ధరణ పనులలో భారత ప్రభుత్వం భాగస్వామ్యం వహించే అవకాశం ఉంది. దీనివల్ల 2 దేశాల మధ్య వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలు కూడా మరింత బలపడతాయి.